అండి. ఉమ్, ఇక్కడ డైరెక్ట్ గా పాల్గొన్నది సునీల్ కుమార్. ఉమ్, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఈ సునీల్ కుమార్. ఉమ్, ఇక్కడ డైరెక్ట్ గా వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది సునీల్ కుమార్. ఇట్స్ వెల్ ప్లాన్డ్ స్కెచ్ అండి. అసలు ఊరికే ఆన్ పేపర్ 14వ తారీఖు ఆ రోజు పొద్దున్నే ఏదో రిపోర్ట్ వచ్చినట్టు అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసినట్టు. ఇందులో ఇంకో ట్విస్ట్, ఆడిక్క జైల్లో పడి తిరుగుతున్నాడు కదా పనికిమాలిన ఎదవా, ఆ, ఆ బోరుగడ్డగాడు. ఆ, ఆ, ఆ బోరుగడ్డగాడు నాకు విట్నెస్. ఆహా, ఏది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు ఎవడో విట్నెస్ కావాలి. ఓకే. ఆ విట్నెస్ ఆడు. అంటే వీళ్ళందరూ ఒక తొట్టి గ్యాంగ్ అనమాట వీళ్ళు. అతను ఎలా విట్నెస్ అయ్యాడు అక్కడ? అంటే వీళ్ళు అందరూ ఒకటే కదా సార్. ఓకే. ఆ సునీల్ కుమార్, సునీల్ నాయక్, ఈ తొట్టిగాడు వీళ్ళందరూ ఒకటే బ్యాచ్. ఉమ్, ఆ పయ్యోడు మాట్లాడిస్తే వీళ్ళందరూ ఈడు మాట్లాడేవాడు. వాళ్ళు చంపుకొస్తా, వేసుకొస్తా, చిటి అలాగే జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే పీకి దింపేస్తా అవును. అని మాట్లాడేవాడు. ఇప్పుడు కుర్రో ముర్రో అని ఏడుతున్నాడు ఏదో. ఉమ్, సో ఇది ఆడు పెట్టిన పనికి మాలిన కేసుకి ఈడు సాక్షి. ఉమ్, ఎంత కుట్ర జరిగింది అనుకుంటున్నారు దీని వెనకాల? అవును, అవునులే. అసలు బోరుగడ్డ అనిల్ అనే ఒక వాడే ఈ కేసుకి సాక్షి. అంటే ఇప్పుడు ఇన్ని నెలలుగా ఇన్ని జైల్లో తిరిగినాడు, వాళ్ళని పిల్లల్ని రేప్ చేస్తా, వీళ్ళ కూతుర్ని రేప్ చేస్తా, అది చేస్తా, ఇచ్చేస్తా అన్న ఇంత దరిద్రపు నీచ నికృష్టుడు ఈ పనికి మాలిన వేదవాళ్ళు పెట్టిన కేసులో సాక్షి. ఉమ్, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏబిఎన్ ప్రేక్షకులు, తెలుగు ప్రజలందరూ కూడా ఎంత దారుణంగా ఆ కేసు పెట్టడం జరిగిందో, ఆ ఫ్రేమ్ చేయడం జరిగిందో. అవును. ఎందుకంటే పనికి మాలిన ఎవడో దొరకలే వాళ్ళకి. ఉమ్, సో అది పెట్టి రాంగ్ కేసు పెట్టి అప్పటికే పోలీసుల్ని అక్కడ పంపి 13వ తారీఖు సాయంత్రమే ఆ టాక్సీ కంపెనీ వాడికి ఇదిగో ఇక్కడికి వెళ్ళాలని చెప్పి పురమాయించడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏ టాక్సీ కంపెనీ వాడికి చెప్పారు, ఎవడు ఫోన్ చేసి చెప్పాడు. అసలు ఎఫ్ఐఆర్ 14వ తారీఖు కడితే అవును, కేసే పెట్టకుండా 13వ తారీఖు వెహికల్స్ ఎలా రెడీ చేస్తారు వెంకటకృష్ణ గారు? చేస్తారు. ఆ, చేస్తారు, అదే కదా మరి. ఎంత కూడా ఇట్స్ ఎ కూప్ టు ఫినిష్ మీ ఆఫ్. యా. అది కుట్ర అంతా చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో చాలా స్పష్టంగా ఉంది. ఉమ్, అప్పుడు ఒక డిఎస్పి స్థాయి అధికారిని కూడా వీళ్ళు బెదిరించడం జరిగింది. తర్వాత ఆ డిఎస్పి స్థాయి అధికారి వాళ్ళ అమ్మమ్మ ఎవరో చనిపోతే అతను వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా నా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ లో నాకు అన్ని తెలిసినాయి. ఇవన్నీ కూడా నేను కలిసినప్పుడు కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పాను. ఆలస్యం చేయగలడు తప్ప ఈ సునీల్ కుమార్ అన్నవాడు ఇందులోంచి ఏమాత్రం తప్పించుకుంటానికి అవకాశం లేదు. ఉమ్, అతను ఎంత భయపెట్టినా ప్రభుత్వాన్ని, నా వర్గము, నాకు ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, రేపు ఏదో బీజేపీలో చేరతాడు అంటున్నారు, లేకపోతే ఏదో పార్టీలో చేరతాడు అంటున్నారు. ఎక్కడ చేరినా శిక్ష తప్పదు. ఓకే. ఫైనల్ చాలా క్వశ్చన్. దారుణంగా యాక్ట్ చేశారు. యా. నేను వదలను. ఈ ప్రభుత్వాలు వదిలినా ఇంకెవడు వదిలినా నేనైతే వదలను. మీరెలా వదులుతారులే? నాకు మీరు న్యాయ దారుణమైన వ్యవస్థ విక్టిమ్ ఉంది. కదా దాంట్లో, మీరెలా వదులుతారు? వదిలే క్వశ్చనే లేదు. అంత Almost- క్లియర్గా వదిలిన తర్వాత ఆల్మోస్ట్ clear గా చావు దాకా చూస్తున్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళు కదా. డెఫినెట్ గా వేరే కేసులో అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ కేసులో తీసుకోకపోయినా, ఈ కేసులో ఇంకా పిలవకపోయినా, బట్ యాక్షన్ అయితే ఉంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది. నేను అసంతృప్తిగా లేను, కానీ సంతృప్తిగా కూడా లేను. మీరు అతని ఇంకొక పట్ల చూపుకున్న ఉదాసీనతకి నేనైతే సంతృప్తిగా లేను. బట్ ఏదో కేసులో, ఏసీబీ కేసులో, ఇంకో దాంట్లో అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి అది కూడా నేను ఇచ్చిన నా సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ఆధారాలే. అగ్రిగోల్డ్ లో చాలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేయించి మొన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు కదా, గుడివాడలో తిరిగి కూడా ఎమ్మెల్యే కింద యాక్ట్ చేసేవాడు ఆ తులసి. వీళ్ళందరూ కలిసి దందాలు చేసేవాడు. అప్పులో సునీల్తో దందాలు చేసేవాడు, తర్వాత గుడివాడ దందాలు చేసేవాడు కొన్నాళ్ళు. ఇప్పుడు మీ ఐ డోంట్ థింక్ హీ విల్ హావ్ ఎనీ ఎంట్రీ ఇన్ మీ ఎపిసోడ్ లో ఎంట్రీ హీ విల్ బి పనిష్డ్ బై ద పబ్లిక్. మీ ఎపిసోడ్ లో మీరు అక్కడ ఉండగా, ఢిల్లీలోనే ఉన్న పరిస్థితుల్లో మీ అబ్బాయి వచ్చి ఆయన కూడా పిటిషన్ వేసాడు కదా, దీన్ని సిబిఐకి ఇవ్వాలనుకుంటా వేసాడు కదా. అవును, అప్పుడే వెరీ డే సెకండ్ డే థర్డ్ హాస్పిటల్ తరలించమన్న వెంటనే ఇన్వెస్టిగేషన్ కోరటం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అసలు 3 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నానంటారు. అరే 3 ఏళ్ళు నేను ఖాళీగా లేనురా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఒక 2 సంవత్సరాల పాటు పర్సూ చేసిన తర్వాత చివరికి నువ్వు హైకోర్టుకి వెళ్ళావా వెళ్ళలేదా అని అడిగి అప్పుడు హైకోర్టుకి వెళ్ళమంటే అప్పుడు హైకోర్టుకి వచ్చాం. హైకోర్టులో
అలా కొనసాగింది ఆ మ్యాటర్. అవును. ఇంకా చివరికి ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడు నేను మేజిస్ట్రేట్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మేజిస్ట్రేట్ కూడా గివెన్ సుమోటో ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్. షీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఉమ్. సో నాకు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా ఈ మ్యాటర్ అయితే టేకప్ చేయలేకపోయింది. ఆ తర్వాత హైకోర్టులో ఇది ఇంటరిమ్ రికార్డ్స్ తీసుకోమన్నారు, కానీ తర్వాత విచారణకు కూడా రాకుండా అప్పట్లో ఉన్న ప్రభుత్వం, మరి కోర్టు క్రాఫ్ట్ ఏంటో నాకు తెలియదు, అది విచారణకు కూడా రాలే. మళ్ళీ ఓకే. సిఐడికి సంబంధించిన ఇప్పుడు ఆ పిటిషన్ భరత్ కాదు, వాళ్ళ లాయర్ గారు వచ్చేవాడు కాదు. మీ వాయిదాలు వాయిదాలు వాయిదాలు. మీ అబ్బాయి భరతే